కేసీఆర్ గారితో కూడా చాలా మంచి అనుబంధం ఉందని తెలుసు. 2016లో పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్‌లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. ఎన్టీఆర్ గారి తరువాత కేసీఆర్ గారిని మించిన నాయకులు లేరు, రారు హ్మ్. అని చెప్పేవాళ్ళు. నాకు చాలా సార్లు చెప్పారు ఆ మాట. హ్మ్. చివరి వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను. హ్మ్. ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకి. అసలు ఈయన అంత స్ట్రాంగ్‌గా ఉండే కేసీఆర్ గారు గోపీనాథ్ గారి గురించి కంటతడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అర్థమవుతోంది. చెప్పేవాళ్ళు. హ్మ్. కేసీఆర్ గారంటే నాకు నన్ను ఒక ఆత్మీయుల్లా చూసుకునేవాళ్ళు. ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చేది ఆయన చూస్తే ఒక తండ్రిలాగా. హ్మ్. అంటే అంత అభిమానించేవాళ్ళు, అంత అనుకునేవాళ్ళు, మాతో చెప్పుకునేవాళ్ళు. హ్మ్. మా ఇద్దరి గురించి బయట అంత సఖ్యత తెలీదు కాబట్టి ఏదేదో అనుకుంటారు. హ్మ్. ఆయనంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళు. ఆ అభిమానం నాకు ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు. హ్మ్. అందుకే చెప్పారని. అంటే ఆ రోజు నేను చూసా హ్మ్. ఆ బాధని. ఈయన చెప్పింది గుర్తొచ్చి నాకు ఎంతగా చెప్పారనంటే ఈయన గురించి మొత్తం తెలుసు కాబట్టి చెప్పగలిగారు, అనుకున్నారు. అంటే ఒక కుటుంబంలా అనుకున్నారు. హ్మ్.